ఈ వీడియోలో మీరు చూసే టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి నాగార్జున సాగర్, అలాగే చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. అనుపు అలాగే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అనుపులో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారి యొక్క దేవాలయాన్ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయం వీడియోని చూసేయండి. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయాలు వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఎత్తిపోతలలో ఉన్నటువంటి శ్రీ మధుమతి సమేత ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయాన్ని. ముందుగా మన వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, అంటే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలుసు కదా, మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో మనం దర్శించుకునేటువంటి స్వామివార్లు అలాగే అమ్మవారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనే ఆర్చి పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆర్చి ఇలా కనిపిస్తుంది. ఈ ఆర్చి లోపల నుంచి మెట్ల మార్గం ద్వారా మనం దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. ఈ మార్గం అంతా కూడా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం దగ్గరికి రావాలనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ వెంట ఆహార పదార్థాలను తెచ్చుకోండి. అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా వచ్చేటప్పుడు ముందుగా మనకి ఈ ఎత్తిపోతలకి గ్రామ దేవత అయినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. చౌడేశ్వరి దేవిని చాముండేశ్వరి దేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఎత్తిపోతలకు క్షేత్రపాలకురాలిగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తులను అమ్మవారు అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది.
ఎత్తిపోతలుగా పిలువబడుతున్న ఈ ప్రదేశం ఒకప్పుడు ఎత్తి తపోస్థలిగా పిలువబడింది. ఈ ఎత్తిపోతల త్రివేణి సంగమ దత్తక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ కృష్ణా నదికి ఉపనదులైన 3 నదులు, అవే చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక. ఈ నదులు ఒకదానికి ఒకటి సంగమిస్తాయి. ఈ 3 నదులు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర కలుస్తాయి. మొత్తం కలిసి మధువంకగా తయారై కృష్ణా నదిలో కలుస్తాయి. ఈ 3 వంకలు కలిసి మధువంకగా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రములు ఎదురుగా సంగమించడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి మధుగోకర్ణగా ఒకప్పుడు పిలిచేవారు. ఇది మధుమతి సమేత దత్తాత్రేయ నివాసం వల్ల మునులు ఋషులు తపస్సు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫలితంగా త్రివేణి మధుగోకర్ణ కాస్త యతి తపోస్థలంగా మారింది. తరువాత ఎత్తిపోతలగా పిలువబడుతుంది. మెట్ల మార్గం ద్వారా వచ్చేటప్పుడు ముందుగా మనకి చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. తరువాత ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆలయం మొత్తం కూడా శిథిలావస్థలోకి చేరింది. ఈ ఆలయం ఒకప్పుడు సంగమేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దాటి ముందుకు వచ్చినట్టయితే స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామివారి యొక్క ఆలయం మనకి కనిపిస్తుంది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. విష్ణు కుండలీకులు అభివృద్ధి చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మధువంక పొంగి శ్రీ రంగనాయక స్వామివారి యొక్క పాదాలను తాకుతుంది. రంగనాయక స్వామి వారి యొక్క ఆలయం పక్కనే మనకి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మధుమతి అమ్మవారు దర్శనమిస్తారు. మధుమతి అంటే తేనె వంటి హృదయం కలది అని అర్థం. విష్ణుకుండినుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ చేశారు. అక్కడి రాజులందరూ కూడా అమ్మవారిని పూజించేవారు. ఈవిడ లక్ష్మీ స్వరూపురాలు, అష్టసిద్ధులకు తల్లి. ఈ ఎత్తిపోతలకి దత్తాత్రేయుడిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు ముందుగా మధుమతీదేవిని దర్శించిన తరువాత కొండ మీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడ తపస్సు ఆచరించిన ఎంతో మంది ఋషులు మునులకు అలాగే దత్తభక్తులకు మధుమతి అమ్మవారు దర్శనమిచ్చింది అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారు 2 నుంచి 3 సార్లు కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం కొండపైన గుహలో స్వయంభూగా వెలిసినటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుందాం.
ప్రపంచంలోని ఏకైక సింధూర లేపన దత్తాత్రేయుడు ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. అలాగే ప్రపంచంలోని ఏకైక నాగ కిరీటాభరణం ధరించిన వాడు దత్తాత్రేయుడు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఏకముఖుడు. ఈ ఎత్తిపోతలలో దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిశాడు. కొండ గుహలో ఉన్న దత్తాత్రేయమూర్తిని పునఃప్రతిష్ఠించారు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు అనే రాజు మాచెర్లని రాజధానిగా పరిపాలించేవాడు. అందువల్ల ఇక్కడే ఆ రాజుగారు వ్రతాలను ఆచరించేవాడు. సుమారుగా ఆ రాజు పరిపాలనా సమయం 50,000 సంవత్సరాలట. అప్పటికే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్నటువంటి పరశురాముడు రాజుగారి తరువాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడు. ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారిని ప్రతిరోజు కూడా ఇక్కడున్నటువంటి గుహల ద్వారా సూక్ష్మ రూపంలో ఉన్న ఋషులు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. దత్తాత్రేయుడు ఎక్కడ ఉన్నా గాని భుజాలు 3 ముఖాలుగా దైవ దర్శనం కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఏకముఖి దత్తాత్రేయ దర్శనం ఇవ్వడం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత. ఎక్కువగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించి తడి బట్టలతోటి బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలతోటి ప్రసాదం చేసి స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత ఎదురుగా ఉన్న జ్వాలలో ఆవు నెయ్యి వేస్తే జ్వాల పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడే భక్తులను స్వామివారు కరుణించినట్టుగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు స్వయంభువుగా కొండ గుహ లోపల వెలవటం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కొండకి చూసుకొని వంగి లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ స్వామివారు అత్యంత మహిమాన్వితమైన స్వామివారు. ఇక్కడ శ్రీ మధుమతి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో త్రేతాయుగం, దాపరయుగం, కలియుగం. ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్, పల్నాడు జిల్లా, మాచెల్ల మండలం వస్తుంది. ఇక్కడ ఇది యతి తపోతల. యతి అంటే యతీశ్వరు, తపోతల అంటే తపస్సు చేసిన స్వామివారు. ఇక్కడ ఈ స్వామివారు శ్రీపాద వల్లభుడు అవతరించారని కాబట్టి ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు పిలువబడుతున్నది. భక్తులు వేల సంఖ్యలో వచ్చేసి కార్యక్రమాలు వచ్చేసి తొలి ఏకాదశి, తర్వాత గురు పౌర్ణమి, తర్వాత దత్త జయంతి, ఇక్కడ బ్రహ్మోత్సవాలు వేల జనాలు వస్తుంటారు. కాబట్టి శ్రీ మధుమతి దత్తాత్రేయ స్వామివారు త్రేతాయుగంలో, దాపరయుగంలో, కలియుగంలో పరశురాము ఆలయంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. మాకు ఇక్కడ వచ్చి దేవాలయంలో కురుమేటి వారి సంస్థ మేము ఇక్కడ జరుగుతున్నది. అంటే మా తాతల నాటి నుంచి మేము చేసుకుంటే 9వ తరము వచ్చేసి కురుమేటి దత్తాత్రేయ శర్మ గారు, తర్వాత కురుమేటి రామశేష శర్మ గారు, 3 కురుమేటి సత్యనారాయణ స్వామి శర్మ గారు, వాళ్ళ కుమారులు వచ్చేసి కురుమేటి శ్రీపాద శర్మ గారు, తర్వాత వీరదత్త ప్రసాద్ గారు, తర్వాత దత్తకుమారు, తర్వాత రాజశేఖర శర్మ గారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు మెయిన్ పూజలు అన్నమాట. ఇక్కడ ఎటువంటి జనాలు భక్తులందరూ వేల సంఖ్యలో వస్తుంటారు. కాబట్టి సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, సమస్యలు ఉన్న వారికి స్వామివారు ఎల్లవేళలుగా కాపాడుతుంటారు. ఇంకొకటి వచ్చేసి మన ఈ దత్తాత్రేయ స్వామివారు కార్తీక మాసం దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఇక్కడ దత్తమాలలో స్వీకరిస్తారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే 41 రోజు, 11 రోజులు, 21 రోజు ఈ దత్తమాల మహా విశేషమైనది. ఇది ఎత్తిపోతల స్టోరీ అనమాట. ఇంకొకటి కింద మధుమతి అమ్మవారు దేవాలయం, అమ్మవారు జ్ఞాన లక్ష్మీదేవి అన్నమాట. కింద మళ్ళీ శ్రీదేవి, భూదేవి, రంగనాథ స్వామి వారు. మీరు ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు చౌడేశ్వరి అమ్మవారు. ఇది దేవాలయం ప్రత్యేకత. నా పేరు కురుమేటి వీరదత్త ప్రసాద్. వాళ్ళ పేర్లు కూడా కురుమేటి శ్రీపాద శర్మ గారు, కురుమేటి వీరదత్త కుమార్ గారు, కురుమేటి వీరదత్త ప్రసాద్ గారు, కురుమేటి రాజశేఖర శర్మ గారు. శుభం భూయాత్. ఇక్కడ ఎత్తిపోతల్లో శ్రీశైలము, గుత్తికొండ, గృహ మార్గం ఉంటున్నాయి. అంటే ఇక్కడ
యతి మహర్షులు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 30 నిమిషాల వరకు స్వామివారికి కింద కోనేట్లో స్నానం చేసుకుని స్వామివారి మధుమతి అమ్మవారు దర్శనం, శ్రీదేవి భూదేవి రంగనాథ స్వామివారి దర్శించుకొని మధుమతి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ గృహ మార్గంలో స్వామివారి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమం చేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది కూడా తీసేయండి మేడం, గృహ కూడా తీసేయండి. ఇది శ్రీశైలం గుత్తికొండ గృహ మార్గం అనమాట. శుభం భూయాత్. శ్రీ ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ ఆవరణలో ఈ విధంగా మనకి ఆ పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి దగ్గర కోరుకున్నటువంటి కోరిక తీరిన వారు ఈ కొండ పైభాగం దగ్గరకు వచ్చి స్వామివారి యొక్క ఫోటో ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఫోటో ఉంటుంది. అలాగే ఇక్కడ జెండాలను అయితే పెడుతూ ఉంటారు. వారి కోరిక తీరినందువలన సంతోషంతో స్వామివారి దగ్గర ఈ జెండాలను సమర్పిస్తూ ఉంటారు. ఆల్రెడీ మీలో ఎంతమంది ఈ స్వామివారిని దర్శించుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ ద్వారా నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. శ్రీ రంగనాయక స్వామి వారి యొక్క ఆలయానికి ఎదురుగా ఇక్కడ మనకి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే స్వామివారికి ఎదురుగా మనకి త్రివేణి సంగమం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోనే భక్తులు స్నానమాచరించి స్వామివారి యొక్క మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడున్నటువంటి ఈ నదిలో మొసళ్ళు కూడా సంచరిస్తూ ఉంటాయి. నీళ్లల్లోకి దిగటానికి అనుమతి లేని ప్రదేశాల్లోకి ఎవరూ కూడా దిగవద్దు. ఈ వీడియోలో నేను మీకు ముసలిని కూడా చూపిస్తున్నాను, చూడండి. ఈ ముసలి మనకి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటానికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తాం కదా, ఆ మెట్ల దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్త వహించండి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదండి, యతి తపోస్థలంలో వెలిసిన అంటే ఎత్తిపోతలలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మధుమతి సమేత శ్రీ ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా స్వామివారిని దర్శించుకుంటారు.